కరీంనగర్ జిల్లాలో మోంతా తుఫాన్ ధాటికి నష్టపోయిన పంటలను అంచనా వేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. సుమారు 10,000 ఎకరాల వరి, 1,400 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత పంట నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. చెరువులు, కుంటల పక్కన ఉన్న పంటలు ఎక్కువగా నష్టపోయాయని వివరించారు. మోంతా తుఫాన్ ఏదైతే మనకి తెలంగాణలో చాలా విపరీతంగా వర్షపాతం వచ్చిందో దానికి హుజరాబాద్ డివిజన్లోని 5 మండలాలలో కూడా వరి మరియు పత్తి పంటలలో డ్యామేజ్ అనేది జరిగింది. దానికి మేము ప్రాథమిక రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి పంపించాము. దాని ప్రకారం 10,000 ఎకరాల వరకు వరిలో, 1,350 ఎకరాల వరకు పత్తిలో నష్టం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే రైతు వారీగా సర్వే అనేది చేసి ప్రతి విలేజ్ నుండి పంపించడం జరుగుతుంది. అయితే ఈ డ్యామేజ్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ క్రాప్ కన్నా కూడా ఎక్కడైతే కుంటలు చెరువుల పక్క నుండి ఆ ఓవర్ఫ్లో బాగా విపరీతంగా స్పీడ్తో పోయిందో వరి అడ్డం పడడం వల్ల పత్తి అయితే ఏరడానికి సిద్ధంగా ఉంది కాబట్టి డైరెక్ట్ వర్షంలో తడడం వల్ల కొంత నాణ్యత అనేది పోయింది. ప్రిలిమినరీ రిపోర్ట్ మేము పంపించడం జరిగింది. ఇవాళ రేపట్లో మనకి సర్వే కోసం అనుమతి లభించగానే డీటెయిల్ సర్వే అనేది చేసి పంపించాం. 29 అక్టోబర్